తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు బొడుగు మనోహర్ మేడం. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ మేడం. ఏ ఊరు మీది? విజయవాడ మేడం, గుడివాడ పక్కన సౌటుపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారన్న? దగ్గర దగ్గర 15 సంవత్సరాలు ఆటో నడుపుతాను మేడం. మరి ఇప్పుడు ఎలా ఉందన్న ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? మాకు ప్రభుత్వం చాలా బాగుంది, అంత చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు. ఆయన పెట్టిన చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆటో మన డ్రైవర్లు కానీ, తోపుడు బండి వాళ్ళకి కానీ, సాకర వాళ్ళకి కానీ, మంగళ వాళ్ళకి కానీ అందరికీ ఎవరికి లోడ్ చేయకుండా 10,000 చెప్పి చేస్తున్నాడు. మీరు ఒక ఆటో డ్రైవర్గా మరి మీరేమో బాగుంది అంటున్నారు, మరి కొన్ని చోట్ల ఎందుకు ఆటోకు 10,000 వేస్తున్నాడు, బయటికి వెళ్ళేసి కేసులు రాపించేసి 20,000 తీసుకుంటున్నారంటున్నారు. నిజంగానే 20,000 తీసుకుంటున్నారన్నా? ప్రతి ఆటో డ్రైవర్ కాగిత చొక్కా చేసుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు 10,000 ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 8,500 ఇన్సూరెన్స్ అవుతుంది. 1,500 ఆయిల్ మార్చుకుంటే బెనిఫిట్ సరిపోతుంది. అది అంతే, అయ్యేం ఉట్టు మాటలు ఏమీ లేవు. మరి అసలు ఎందుకు ఆటో వాళ్ళకి డబ్బులు? వాళ్ళు రోజు సీజన్ అన్ సీజన్ ఏం ఉండదు వాళ్ళకని కూడా అంటున్నారు కదన్న. సీజన్ అన్ సీజన్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులోకి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్లు ఒక మాట చెప్పారు, సార్ మాకు ఏదైనా సహాయం చేయమంటే మాకు ఇన్సూరెన్స్కి వచ్చి 8,500 అవుతుందంటే 1,500 మెయింటెనెన్స్కి అవుతుందంటే 10,000 తప్పటి మీకు వేస్తాను, అది మీకు కట్టుకోమని చెప్పారు. అది ఆయన ధర్మంగా ఆయన చేస్తాడు, మేము ధర్మంగా నిర్వహిస్తున్నాం. అంటే మీకోసమే వేస్తున్నారు, మీరు ఇన్సూరెన్స్ కట్టుకోమని వేస్తున్నాడు, మా కోసం వేస్తారు. ఇన్సూరెన్స్కి 8,500 9,000 అవుతుంది. ఇంకా మరి ఈ పథకాలన్నీ పెట్టి జనాలను సోమరపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదన్న. సోమరపోతులు ఎందుకు మేడం? మన 15,000 లేకపోతే 10,000 అయితే మన సోమరపోతులు అయిపోతాం మేడం. మనం రోజుకి వచ్చి 500 వేసుకుని నెలకు 15,000 రూపాయలు మనకు కావాలి, సంవత్సరానికి 1,50,000 రూపాయలు మనకు కావాలి. ఈ 15,000 10,000 అయితే మన సోమరపోతే ఎలా అవుతుంది చెప్పండి? దేవునిలాగా వచ్చి మనం సహాయం చేస్తున్నాడు. ఆపదలో 10 రూపాయలు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. నీకు వాళ్ళు ఇప్పిస్తారా, ఇల్లు ఇప్పిస్తారా, 10,000 ఎవరు ఆయన దేవునిలాగా వచ్చి మాకు సహాయం చేస్తున్నాడు. దానివల్ల సోమరపోతే ఎవరు మేము రాత్రి బాగా ఆటో తోలుకున్నాం, మా భార్య బిడ్డలు మేము పోయించుకున్నాం. ఆయన ఇచ్చిన డబ్బులతో కూడా ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, ఏమైనా ఉంటే బండి బాగు చేసుకున్నాం. లైసెన్స్ కాగితం కన్ఫర్మ్ చేసుకో, ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే. యూనిఫామ్ లేకపోతే కేసులు రాస్తారు. ఇంకా ఇంట్లో అంటే మీకు ఆటోకే కాకుండా ఇంకేం పథకాలు వస్తున్నాయి అన్న? మేడం మా ఇంట్లో అమ్మఒడి వస్తుంది మేడం. మాకు చిన్న బడ్డీ కొట్టు ఉంది మేడం, దానికి 10,000 వస్తుంది మేడం. తర్వాత వచ్చి మా ఆవిడకి డోక్రా మాఫీ అయింది మొన్న, అంతే మేడం. ఇక అంటే ఒక సంవత్సరానికి వచ్చేసరికి ఒక కుటుంబానికి ఎంత వస్తుందన్న? మా ఇంట్లో సంవత్సరానికి వచ్చి మాకు వచ్చేసరికి 45,000 వస్తుంది మేడం. మా ఇంట్లో సంవత్సరానికి వచ్చి మాకు 45,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 1.75 ఆయన సీఎం నెక్స్ట్ కాడ. సంతోషంగా ఉన్నారు? మేము సంతోషంగా లేదు, మా ఆంధ్ర రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంది. మరి మీరేమో 175కి 175 అంటున్నారు, మరి జగన్ ఏమో ఎన్ని పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి సైకో అంటున్నారు, రౌడీ అంటున్నారు, గోండా అంటున్నారు. అసలు ఈ అవినీతి పాలన పోవాలి, ఈయనకు అసలు అభివృద్ధి కూడా చేయడం చేత కావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదన్న. ఏమంటే సైకో అన్నారంటే ఆడి పవన్ కళ్యాణ్ పెద్ద సైకో. ఎందుకంటే 14 సంవత్సరాలు బట్టి పోటీ చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. చంద్రబాబుతో చేతులు కలిపాడు. చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత మళ్ళీ స్కామ్లు ఇరుక్కున్నాడు, మనం జైలుకి వెళ్తే ఆడు సపోర్ట్ చేసాడు. అర్థం ఆడే సైకో, చంద్రబాబు నాయుడు సైకో, పవన్ కళ్యాణ్ సైకో. జగన్మోహన్ హీరో, నెంబర్ 1 హీరో జగన్మోహన్ రెడ్డి. పిల్లలకి స్కూల్కి కానీ, స్కూల్లో ఉన్న పరిస్థితులు కానీ, కాలేజీ పిల్లలు కానీ ప్రతి మనిషికి సహాయం చేసేది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎవరు వచ్చినా, బీజేపీ కలిసినా, పవన్ కళ్యాణ్ కలిసినా, టీడీపీ కలిసినా, సిపిఎం కలిసినా, సిపిఐ కలిసినా ఆ స్టిక్కి ఇంటికి పెరిగారని చెబుతున్నది. ఇంకా అడగండి. మరి మీరేమో ఇలా అంటున్నారు, కానీ ఎన్ని పొత్తులు పెట్టుకొని అయినా సరే ఈ అవినీతి రాజకీయం పోవాలి, జగన్ని గద్దె దించడమే నా ప్రథమ లక్ష్యం అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదన్న. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సరే, ఇప్పుడు చెప్పే కదా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఆయన వల్ల సింహంగానే వస్తుంది. ఆయనే గెలుస్తాడు 2024లో. అది మరి ఇప్పుడు పథకాలు ఇవన్నీ అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ఆయన ఒక మేనిఫెస్టో చెప్పారు కదన్న. మరి 25 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనుగా నిజాయితీగా అనుకున్న టైం కల్లా, కరోనా టైంలో కూడా ఎవరు చేయలేకపోయిన సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్న లాభన ఎక్కడ చేయని డబ్బు ఎవరికి ఆపకుండా పింఛన్లు కానీ ఇవాళ 3,000 రూపాయలు పింఛన్ తీసుకొచ్చాడు. తెల్లారు 5 అవ్వాల 5ంటికి తలిపోటీ డబ్బులు ఇస్తున్నారు. తాతలు ఎంతో ఆనందపడుతున్నారు. నేను చూస్తున్నాను, నేను ఆటో తోలుతున్నాను, చూస్తున్నాను. అందరికీ ఎంతో మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చేయలేరు ఈ పనులు. అది మరి అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? షర్మిల గారు, వాళ్ళ చెల్లి గారు, వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆమె ఇష్టం, అది ఏ పార్టీకి వెళ్ళవచ్చు, ఎవరికైనా వచ్చు. ఆమె స్వతంత్ర పౌరాలు,
ఎవరైనా చేసుకోవచ్చు పార్టీ. నువ్వైనా పెట్టుకోవచ్చు, నేనైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. మరి ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉందంటారన్న ఏపీలో? ఏపీలో ఏ ఓట్లు చేయలేవమ్మా. ఉన్న వైఎస్ఆర్ ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ పార్టీకే ఓట్లే ఉంటాయి. పవన్ కళ్యాణ్ వచ్చాయని ఇలా కాపులు కానీ ఎవరు అందరూ ఫ్యాన్కే వేస్తారు. మన చల్లగా ఉండాలంటే మనకు బాగా కూలింగ్ కావాలంటే ఏం కావాలి? గాలి కావాలి. ఆ గాలి కావాలి ఏం కావాలి? ఫ్యాన్ వేసుకోవాలి. లేని వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటారు, ఉండవాళ్ళు ఏసీ వేసుకుంటారు.